హలో గర్స్, విషయంలోకి పోయే ముందుగా ఫస్ట్ ఐఆర్జీసీ అని ఒక సంస్థ ఉంది. దాని గురించి తెలుసుకుందాం. ఐఆర్జీసీ అంటే ఏంటంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ అనేది. ఇదేంటంటే ఇరాన్ సైన్యంలో ప్రధానమైన ఒక శాఖ అన్నమాట. ఇది అంటే 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత దీన్ని అయతుల్లా ఖొమైనీ స్థాపించారు. ఈ అయతుల్లా ఖొమైనీ అంటే సుప్రీం లీడర్ అనమాట. అయతుల్లా ఖొమైనీ తర్వాత ఈయన తర్వాత అయతుల్లా ఖొమైనీ తర్వాత వచ్చినటువంటి ఆ, సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో అయతుల్లా అలీ ఖొమైనీ, ఆ, ఇతన ఇతన ఇతని ఆధ్వర్యంలో ఈ మిలిటరీ అనేది నడుస్తూ ఉండేది. అంటే ఇది ఏంటంటే సుప్రీం లీడర్ కంట్రోల్లో ఉంటుంది. రెగ్యులర్ ఆర్మీకి ఇది ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. రెగ్యులర్ ఆర్మీ ఒక రకంగా ఉంటుంది, ఇది ఆర్మీ అనేది ఐఆర్జీసీ అనేది ఇదొక వింగ్ అనమాట. ఇది ఇట్లా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళకి ప్రధానంగా కొన్ని శాఖలు ఉన్నాయన్నమాట. ఏంటంటే గ్రౌండ్ ఫోర్సెస్, ఏరోస్పేసు, తర్వాత నేవీ కానివ్వండి, కుడ్స్ ఫోర్స్ అంటే విదేశీ ఆపరేషన్లు. కుడ్స్ ఫోర్స్ అంటే ఏంటంటే విదేశీ ఆపరేషన్లు చేయడము, బసిజ్ అంటే ఇంటర్నేషనల్ మిలీషియా మొదలైనవన్నీ కూడా ఇవి చేస్తూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన దీని ఇంకోటి ఏంటంటే ఇది ఇరాన్ రెజిమ్ రక్షణ, కొన్ని ప్రాక్సీ గ్రూపులు అనమాట. కొన్ని ప్రాక్సీ గ్రూపులు అంటే మళ్ళీ చెప్తాను. వీటికి టెర్రరిస్ట్ గ్రూపులు అనమాట. వీటికి ఆపరేషన్లకి మద్దతు తెలుపుతూ ఉంటుందన్నమాట. దీనిని అమెరికా మరియు EU దీన్ని టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించారనమాట. అంటే ఐజీఆర్జీని ఒక టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించారు. ఇకపోతే ఐజీఆర్జీ దీనికి సంబంధించి ప్యారలల్గా ఇది ప్రాక్సీ గ్రూపులు అన్నాం కదా. ప్రాక్సీ గ్రూపుల్లో దీనిలో ప్రధానమైన గ్రూపులు అంటే హిజ్బుల్లా గ్రూప్ అనమాట. హిజ్బుల్లా ఇదంతా మిలిటెంట్ గ్రూపులు అనమాట. లెబనాన్ బేస్డ్ హిజ్బుల్లా గ్రూపు. దీనికి మిడిల్ ఈస్ట్లో ప్రభావం ఉందన్నమాట ఈ మిలిటెంట్ గ్రూప్కి. దీనికి సపోర్ట్కి ఇరాన్కి ప్రధాన మద్దతుదారుగా ఉంటాయి ఈ గ్రూప్స్. అట్లాగే హౌతీస్ అంటే యమాన్ బేస్డ్, ఇరాన్కి ఆయుధాలు సరఫరా చేయడం, డ్రోన్లు సరఫరా చేయడం ఇవి చేస్తూ ఉంటుంది. తర్వాత హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ అనేది గాజా, దాని బేస్డ్గా ఇరాన్ ఏం చేస్తుందంటే ఆర్థిక సహాయము, సైనిక సహకారం అనేది ఈ మిలిటెంట్ గ్రూపులకు ఇరాన్ నిధులు సమకూర్చడం కానివ్వండి ప్రోత్సహిస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్రాక్సీ గ్రూపులను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఈ ప్రాక్సీ గ్రూపులకు అండగా ఎవరైతే ఉంటారో ఐఆర్జీసీ అనేది అండగా ఉంటుంది. ఇది మెయిన్ ప్రధాన కారణం అనమాట. ఐఆర్జీసీని అమెరికా అయితే నిషేధించింది. ఇది ఒక మిలిటెంట్ తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇది దీని యొక్క హిస్టరీ. ఫిబ్రవరి 28న ఇరాన్ దక్షిణ భాగంలోని మెనాబ్లోని ఒక గర్ల్స్ స్కూల్ మీద క్షిపణులు అనేది పడినాయి. అంటే అమెరికా ఇజ్రాయెల్ బేస్డ్ క్షిపణులు అనేవి ప్రయోగించారు. ఇది 2026 ఇరాన్ యుద్ధ సమయం ప్రారంభ దినాల్లో జరిగిందనమాట. ఎక్కువగా ఏంటంటే ఈ స్కూల్లో విద్యార్థులు ఉండే స్కూలే. దీనిలో చాలామంది అంటే 128 నుంచి 180 మంది వరకు మరణించారని చెప్పి నివేదికలు చెప్తూ ఉన్నాయి. ఇది యుద్ధంలో అత్యంత ఘోరమైన దాడి అనమాట. అంటే పౌరదాడి జనరల్గా యుద్ధాలు చేసేటప్పుడు ఈ యుద్ధాలు దేశాలకు యుద్ధాలు ఉన్నప్పుడు పౌరదాడి అనేది చేయకూడదు. ఇది పౌరదాడి అనేది జరిగింది. ఇకపోతే ఈ దాడి సమయంలో ఏం జరిగిందంటే ఆ తరగతుల గదిలో 10 గంటల టైంలో జరిగింది. షజరహ తయ్యబా పాఠశాల అనేది దీని పేరు. ఉదయం 10 గంటల నుంచి 10:45 వరకు 3 సార్లు దాడి అనేది జరిగింది. తరగతిలో జరిగే సమయంలో రూఫ్ అనేది కూలిపోయి విద్యార్థులు డెబ్రిల్లో ఇరుకుపోయారు. ఇజ్రాయెల్ రెవల్యూషనరీ గార్డ్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇందాక ఐఆర్జీసీ అన్నాం కదా. ఐఆర్జీసీ వాళ్ళు ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకురారనే సమాచారంతో ఆ ఐఆర్జీసీని ఆ బేస్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఈ అటాక్ అనేది జరిగింది. మెయిన్ వీళ్ళ కారణం ఏంటంటే యాక్చువల్గా వీళ్ళకి స్కూల్ అనేది ఈ జనావాసాలు వీటికి కారణం కాదు. ఇజ్రాయెల్ బేస్డ్ ఈ క్షిపణి దాడుల్లో వీళ్ళ మెయిన్ ప్రభావం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐఆర్జీసీ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి వాటి లక్ష్యంగా తీసుకొని దాడి అనేది జరిగింది. ఇంకా నేరుగా పాల్గొలేదని చెప్పారు తర్వాత. కానీ న్యూయార్క్ టైమ్స్ దీని మెయిన్ కారణం ఏం చెప్తున్నారంటే యుఎస్ యొక్క ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల ఈ దాడి జరిగినట్టుగా ఫస్ట్లో అంచనా చేశారు. కొన్ని రోజుల తర్వాత యునెస్కో కానివ్వండి, యూనిసెఫ్ మిగతా అన్నీ కూడా దాడిని అనేది ఖండించాయి. తర్వాత యుఎస్ కూడా దానికి సంబంధించిన మెయిన్ ఖండన అయితే రాలేదు. కాకపోతే కొంతమంది యుఎస్ సంబంధించిన అధికారులు మాత్రం అనఫిషియల్గా అయితే దాడిని అయితే ఖండించారు. ఇదనమాట దీని బ్యాక్గ్రౌండ్. ఇది అంటే పిల్లల్ని ప్రధాన లక్ష్యంగా చేసుకొని దాడి చేశారంటే పిల్లలు బలైపోయారు, అంతేగాని పిల్లల లక్ష్యంగా అయితే కాదు యాక్చువల్గా ఈ దాడి. ఇది అంటే యుద్ధం అనేది మరి ఎటు తిరిగేటి వచ్చి ఎవరి మీదకి వస్తుందనేది అంతానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. ఏ పాపం పుణ్యం తెలవనటువంటి పిల్లలు
స్కూల్కి వెళ్ళిపోయి స్కూల్ నుంచి ఇక ఏకంగా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిన ఘటన అనేది ఇది చాలా దురదృష్టకరం. దీనికి అమెరికా కూడా ఆ, దీనిపై ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. దీనికి ఏది ఎంక్వైరీ ఏం జరిగినప్పటికీ కూడా ఈ నష్టం అనేది ఎవరు పొడచలేనిది. ఈ దాడి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, సభ్యమానవ సబ్స్క్రైబ్ చేయండి, సమాజానికి సంబంధించి షేర్ ఒక మాయన మచ్చగానే ఉంటుంది.